అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం మరొకసారి తెర మీద తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గతంలో దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసులో తమ పేర్లను కొట్టువేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేదంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ, వీళ్ళందరి పేర్లు అయితే ఆయన తాజాగా ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు, బెయిల్ రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు గారికి అనే డిమాండ్ రేపు మార్చి 10వ తేదీన దీనికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏం చెప్తుంది అనేది, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వ్యవహారానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు వైసీపీ తెర మీదకు తీసుకురావాలనుకోవడం, లేదంటే ఇప్పుడు నిజంగా ఆ కేసులోంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలనుకుంటున్నారు, ఆ కేసుతో సంబంధం లేదు అని చెప్పి కొట్టువేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణల వెనక ఏంటి అసలు రాజకీయ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా కొన్ని అంశాలు అయితే పక్క వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ అమరావతి రింగ్ రోడ్ వ్యవహారం ఇంతకుముందు మనం చాలాసార్లు చర్చించుకున్నాం. తర్వాత ఏం జరిగిందని తెలియదు. నిజంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడకపోయి ఉంటే ఆ కేసు ఏముందని ఏనేది తెలియదు. కానీ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ తాను చేయాల్సింది చేస్తుందా, కొన్ని కేసుల నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు అయినా జరుగుతాయి. నిజంగా బేసిక్ గా ఒక విచిత్రమైన గేమ్ నడుస్తుంది. కేసు ఇది నిలబడదు, అందులో డౌట్ లేదు. కొట్టేస్తారా కేసు? వీళ్ళు తర్వాత చేయాల్సిన పని ముందు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఎలాగ తెలివిగా చేస్తుంది, ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ చేతనే అందులో ఏమీ లేదని చెప్పించడం. వాళ్ళ లెక్కర్ కేసులో వాసుదేవ్ రెడ్డికి నీ మీద లేకుండా చూడాలంటే నువ్వు జగన్ పేరు చెప్పు అని చెప్పి జగన్ మీద కేసు పెట్టించి ఈయన మీద లేదని చెప్పి అతని చేతని స్టేట్మెంట్ ఇప్పించుకుని తర్వాత తీసుకెళ్లి బొక్కలో దోశారు. ఇది ఒకటి నడిచింది. అట్లాగే వివిధ కేసుల్లో నడుస్తోంది. అయితే ఇప్పుడు అసలైన లాజిక్ ఏంటి అంటే, ఇవాళ కేసులు ఆయనంతటా ఆయన విత్డ్రా చేయించుతున్నారు. ఏసీబీ లేకపోతే సిఐడి సిట్ అయితే ఇంతకుముందు అవినీతి జరిగిందని పుస్తకాల పేజీల కథలు ఇచ్చిందో కోర్టుకి, అదే సంస్థలో అధికారి మారిపోతాడు, అదంతా తప్పుడుదని చెప్పేసి మిస్టేక్ ఆఫ్ ఫాల్ట్ అని ఇచ్చేస్తాడు, కేసు తీసేస్తారు. ఇది మామూలుగా వీళ్ళకి న్యాయ వ్యవస్థ దగ్గర సరైన దమ్ము లేదు ఫ్రమ్ ద బిగినింగ్ వైసీపీకి. ఇదే కేసులు వేరే రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో అయితే విచిత్రంగా వేరే చాలా సీరియస్ అయ్యేది. ఇక్కడ మనకి విచిత్రం అనమాట, కేసు విత్డ్రా చేస్తారు. అసలు కేసు విత్డ్రా చేయడం తప్పు నన్ను అడిగితే, వీళ్ళు కూడా అది తెలివితేటలు ప్రదర్శించడం కాబట్టి సరే వీళ్ళు తెలివితేటలు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడే మనం చేసేసుకోబోతే తర్వాత వస్తే ఇబ్బంది పెడతారని ఉద్దేశం. అంటే వీళ్ళకి కొన్ని న్యాయస్థానాల చుట్టూ తిరిగి మేము నిర్దోషులను నిరూపించుకునే సమయం లేదా, అది అట్లా చేస్తానికి ఎందుకులే, ప్రతిసారి దోషులుగా కోర్టు ముందు నిలబడాలి కాబట్టి శాంతం విత్డ్రా అనే పేరు వెళ్తున్నారు. ఎట్లాగో వీళ్ళకు ధైర్యం ఉంది, రేపు నీడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా మన లాయర్లు చూసుకుంటారు అక్కడ ఏం చేయాలి అన్నటువంటిది. ఆ కథ అయిపోతుంది. అక్కడ ఏం చెయ్యాలో, ఎవరిని మేనేజ్ చేయాలా, ఎట్లా చేయాలి, ఎలా మాట్లాడించాలి, ఏంది అంతా తెలుసు కాబట్టి వీళ్ళ ధైర్యం. వాస్తవంగా ఈ కేసు విషయంలో స్కిల్ డెవలప్మెంట్ వర్క్ అయితే గనక బాబు గారి పాత్రని కాదు అనడానికి ఏం లేదు. ఎందుకంటే అందులో క్లియర్ గా తెలిసి జరిగినటువంటి, ఆడెవడో వేల కోట్ల రూపాయల డబ్బులు పెట్టుబడి పెడతాడు, మనమేమో 100 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పి వాడేం పెట్టకుండా మనం 100 కోట్లు ఇచ్చేసాం, ఆ ఇచ్చిన డబ్బులతో చేసేసామని చెప్పుకోవడం తప్పించి లేదు. కుట్లోలికల సెక్షన్ లోనూ 10 రోజుల సెక్షన్లు ఇచ్చేసేసి స్కిల్ తో ఎదిగిపోయారు అనేటటువంటి సుత్తి కబుర్లు తప్పించి ఏం లేదు. అది జనం సొమ్ము తోచిపెట్టింది, అందులో డౌటే లేదు. ఇది అలైన్మెంట్ అంటారా? ఇది డబ్బులు ఇమ్మీడియట్ గా క్యాష్ వచ్చేది ఏం కాదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్. ఇదివరకు హైదరాబాద్ లో జరిగింది కూడా సేమ్. ఇప్పుడు అదే కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఆరోపించి తర్వాత కేసులు పెట్టి తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. తర్వాత కాలంలో ఏం చెప్పారు, రాజశేఖర రెడ్డిని మోసం చేసి ముందు ఇక్కడ విత్డ్రా చేసుకుంటే తర్వాత ఇంకో చోట చాలా చేయొచ్చు అని చెప్పారని అందుకని చేశాడు. అది లాయర్లతో చంద్రబాబు చేయించిన మోసం అని కబుర్లు చెప్పారు. అది పక్కన పెడితే అప్పుడు కూడా ఏంటి, ఎక్కడైతే అలైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారో అది ముందు తమ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత భూములు కొనుక్కునేలా చేసి ఆ తర్వాతన అక్కడే రోడ్ వేయటం. ఇప్పుడు ఇక్కడదైనా అంతే కదా, అంతే. కాకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదంటే కోర్టే కొట్టేసి నిరూపించడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఎందుకు అమరావతి అనేది అది కదా, అంతే. అంటే అధికార పక్షం అదేంటంటే రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు రాజధర్మం పాటించాలండి. ధర్మరాజు రాముడు రాజధర్మాన్ని పాటించారు. ఇవాళ రోజున వాళ్ళని గురించి దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళడానికే తిరిగిలేదు ఎవరికి. అలాంటప్పుడు రాజధర్మాన్ని పాటిస్తున్నాడు లేదని ఇప్పుడు ఎవడన్నా ఆలోచిస్తున్నాడా?
ఆ తిన్నైలే పాపం బాబు గారి తింటే ఏంటి, ఆ తిన్నైలే జగన్ తింటే ఏంటి అనేటటువంటి ఒక విచిత్రమైన స్వభావంలో జనం ఉన్నప్పుడు వీడు కుంభకోణాలుగా భావించట్లేదు. అమరావతిలో ఓ పక్కన ఎందుకు కళ్ళెదురు ఉన్న అమరావతి ఏం మాట్లాడారు, 10 పైసలు డబ్బులు అక్కర్లేదు, అదేంటది సెల్ఫ్ ఫైనాన్స్ అని ఎన్నిసార్లు ఉపన్యాసాలు ఇచ్చారు చంద్రబాబు గారు. కొన్ని లక్షల సార్లు మాట్లాడుంటారు కదా, దాని మీద డిబేట్లు కూడా పెట్టారు కదా, దాని మీద పెద్ద పెద్ద అదేమంటారు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పెట్టారు కదా. సెల్ఫ్ ఫైనాన్స్ అయినటువంటి అమరావతిని ఎట్లా చేస్తారు అన్నటువంటిది. అక్కడెక్కడో రాయలసీమ ఎత్తిపోతలు పెడితేనేమో పర్యావరణ ప్రాబ్లం వస్తాయి, అమరావతిలో వ్యవసాయ భూములు తీసుకుంటేనేమో పర్యావరణ ప్రాబ్లం. అట్లాగే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ అని అయిపోయాక ఇప్పుడు 55,000 కోట్లు ప్రాథమికంగా అప్పు తీసుకుని ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మరి ఎట్ట అవుతుంది అంటే ఇదంతా డెవలప్ అయిన తర్వాత అప్పుడెప్పుడు అమ్ముతారట 25 ఏళ్ల తర్వాత. అప్పుడు ఇంక సెల్ఫ్ ఏంది ఫైనాన్స్ ఏంది, ఈ లోపు కట్టే డబ్బులేంది, ఇప్పుడు దానికి అవుతున్న డబ్బులేంది. కాకపోతే అప్పుడంతా ఆ మాట చెప్పారు సెల్ఫ్ ఫైనాన్స్, మనం ఆ తర్వాత అయిపోయాక ఇప్పుడు ఒక్కడన్నా నోరు మెదుపుతున్నాడా, సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు దానికి 1,000 కోట్ల అప్పు తీసుకుంటే ఎవడు దాడతాడండి అనేసి అనేవాడు దేశద్రోహి, రాష్ట్రద్రోహి, ప్రపంచ ద్రోహి అయిపోతాడు. కాబట్టి వాళ్ళ చేతిలో ఏం మాట్లాడితే అది కరెక్ట్ అని వాదించేటువంటి ఒక ఎకో సిస్టమ్ ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కుంభకోణాలకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు కేసులు వచ్చినా తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకుంటే అదొక కొత్త సాంప్రదాయం, కొత్త గవర్నెన్స్ అవుతుంది. రేపు పొద్దున ఏళ్ళు చేయొచ్చేమో అలాగే. అంటే వీళ్ళ మీద ఏం లేవు అసలు అట్లాంటి కేసులు, వీళ్ళ ఎన్ని నేషనల్, వీళ్ళ మీద సిబిఐ ఈడీ కేసు. ఇప్పుడు జగన్ తీసుకునే మేబీ రేపు అయితే ఒకటి జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు విత్డ్రా అనేది ఇలా కొత్త యుద్ధం లాగా యజ్ఞం లాగా చేస్తుంది టీడీపీ. అంతకుముందు వైసీపీ టైంలో వీళ్ళ నాయకుల మీద పెట్టిన కేసులు అన్ని తీసేస్తాం, రేపు జగన్ వచ్చాక కేసులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళ నాయకుల మీద పెట్టిన కేసులు. ఇప్పుడు సజ్జల వాళ్ళ మీద పెట్టిన ఎన్ని తీసేస్తారో అవన్నీ నడిచిపోతుంది. అంటే ఇది కేవలం జనాలు ఎదురుకుండా అవతలోడు అవినీతి బోర్డు మేము పుడింగి అని చెప్పుకోవడానికి. ఇప్పుడు అందులో ఒకటి ముందు ఒక రూటు చెప్పారు, జనం ఆ వైపుకే చూస్తున్నారు, ఈ లోపు అవతల 1 కిలోమీటర్ అవతల వీళ్ళు కొనుక్కున్నారు ల్యాండ్స్, అక్కడ పెద్ద రేట్ లేదు కదా అని కొనుక్కున్నారు. ఆ తర్వాత ఈ అలైన్మెంట్ తీసుకెళ్లి దానికి అటాచ్ చేశారు. అలైన్మెంట్ మారిన మాట వాస్తవం, దానివల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిన మాట వాస్తవం, ఆ పెరిగిన చోట వీళ్ళకి కొనుక్కున్న మాట వాస్తవం, వీళ్ళు కొనుక్కున్న చోటనే అలైన్మెంట్ అక్కడికి వచ్చేలా చేసిన మాట వాస్తవం, ముందు చెప్పింది ఒక చోట ఆ తర్వాత మార్చింది వాస్తవం. టెక్నికల్ గా చూస్తే మారిస్తే తప్పేంటి అంటారు జడ్జి గారు. అదే సందర్భంలో దాంట్లో అక్కడ భూములు ఉన్నాయంటే కొనుక్కుంటే తప్పేంటి, ఎవడన్నా కొనొద్దు అన్నాడా, చట్టం ఏమైనా ఉందా, రాజ్యాంగం ఏమైనా ఉందా అంటారు. ఈ రాజ్యాంగం చట్టం గురించి ఏం మాట్లాడతారు అందులో, ఇందులో నైతికత అనైతికత, లీగాలిటీలో నైతికత అనైతికతకి ఏం సంబంధం లేదు అంటారు. దెన్ ఇట్స్ ఎనఫ్. ద్రోహాలు నేరాలు ఇవేం ఏం లేదు, అది ప్రజా కోర్టులో వచ్చేటప్పటికి మనం ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తే సరిపోతుంది. కోర్టుల మ్యానిపులేషన్ కి టెక్నికల్ పాయింట్స్, జనాల మ్యానిపులేషన్ కి మీడియా పాయింట్. ఇలా అనుకుంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ లేదంటే ఫైబర్ గ్రిడ్ లేదంటే ఇప్పుడు ఈ రింగ్ రోడ్ ఇలా కుంభకోణాలను కేసులు అన్ని విత్డ్రా చేసుకుంటారు, అన్ని చేసేసారు కదా. ఏముందని అసలు ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళ ఒకటే మంచి పని చేస్తుందా ఏంటంటే వాళ్ళ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఆయన నిరపరాధి అని చెప్పి తేలిపోయిందని చెప్పి రాయట్లేదు, అది ఒకటే కొంత అదృష్టం. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు అయితే రాసేస్తున్నారు. ఎందుకు మొన్న సోమిరెడ్డి గారు కూడా అన్నట్టున్నారు ఆయన నిరపరాధి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసేశారని. ఎవడు తీసేశాడు, ఆయనకి ఆయన తీసేసుకున్న కేసు నిరపరాధి అని ఎవడు సర్టిఫికెట్ ఇచ్చాడు, ఆయనకి ఆయన ఇచ్చుకున్నాడు అనమాట. బేసిక్ గా ఈడీనేమో పక్కన అరెస్ట్ చేసి చూపెడుతుంటది. ఇక్కడ ఏమైపోయిందంటే కరప్షన్ అనేటటువంటి దాంట్లో మా నాయకులు చేసే కరప్షన్ మంచి కోసం, అవతల నాయకుడు చేసే కరప్షన్ దోపిడీ కోసం అనేటటువంటి ఒక సరికొత్త వాదాన్ని వీళ్ళిద్దరూ తీసుకొస్తున్నారు. న్యాయస్థానాల ద్వారా ఒక రకంగా ఉపశమనం పొందడం ఇది. వైసీపీ మీద రేపొద్దున ముద్ర పడుతుందా, మీ ఎలాంటి ఆధారాలు లేని లేదంటే ఎలాంటి సాక్ష్యాలు లేని కేసులు పెట్టారు చంద్రబాబు మీద, అక్కడ మాత్రం వీళ్ళు మిస్ అవుతారు. అదేంటంటే ఇప్పుడు వైసీపీ వాడు ఫీల్ అవ్వాలి, లేదా టీడీపీ అగెనిస్ట్ వాడు ఫీల్ అవ్వాలి. టీడీపీ అగెనిస్ట్ వాడు ఎందుకు ఫీల్ అవుతాడు, మరి ఇంకేముంటది, వీళ్ళోళ్ళు అంటారు అసలు అయ్యో అన్యాయంగా మా వాడి మీద కేసు పెట్టారంట, ఇంకేముంటది అక్కడ. ప్రాక్టికల్ గా ఒకటే, పవర్ ని ఎలా మిస్యూజ్ చేయొచ్చు లేదా లూప్ హోల్స్ ని ఎట్లా వాడచ్చు అన్నది బాబు గారికి ఎవరో మంచి టీం ఉంది. ఇదివరకు మన మోడీ టైంలో పెట్టుకొచ్చినటువంటి విధానం ఏంటది, సిబిఐని రానియకుండా ఉండటానికి. ఎప్పుడో సిబిఐ ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఉంటది, దానికి ఏడాదికోసారో 2 ఏళ్లకోసారో మనం రెన్యువల్ చేస్తూ ఉంటాం పర్మిషన్. ఆ పర్మిషన్ ఆపేస్తే సిబిఐ చేయడానికి వీల్లేదు అన్నటువంటి పేరుతో ఆనాడు మొట్టమొదటి భారతదేశంలో సిబిఐని బ్యాన్ చేసింది ఎవరు,
చంద్రబాబు వద్దన్నారు అసలు, ఎవరు నేర్పారు అది? నో ఎంట్రీ అన్నారు. అంటే ఆయన మనుషులు ఎవరు నేర్పారు? ఇప్పుడు అది దేశంలో అనేక రాష్ట్రాలు పాటిస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇది చూశాక దేశంలో అనేక రాష్ట్రాలు రేపు బాబు గారిని ఆదర్శంగా తీసుకుంటాయి కేసులు ఎట్లా అనేది. రామోజీరావు గారి కేసు తర్వాత ఆయన పేరేంది, ఉండవల్లిది, దేశంలో ఫైనాన్స్ కంపెనీలు ఎట్ట మోసం చేయొచ్చు అనేందుకు ఓ రోడ్డు చూపించింది న్యాయస్థానాలు, మార్గదర్శి ఫైనాన్స్ అట్లా మార్గదర్శి అయింది ఆ తీర్పు. అట్లాగే ఇప్పుడు నడుస్తుంటాయి. వీటన్నిటి మాట్లాడడానికి ఏం లేదు, మాట్లాడితే ద్రోహులు, మాట్లాడకపోతే మంచోళ్ళు, మేధావులు. అంటే ఈయన నిర్ణయాలు మార్గదర్శకంగా వైసీపీ అని తీసుకుంటుంది. ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్, లేదంటే ఒక కల్తీ లిక్కర్ కుంభకోణం, ఇవన్నీ వైసీపీ మీద వేసారు. దాని నుంచి బయటికి రావడం అంత సాధ్యం అవుతుంది. ఇవాళ ఈ కేసు రేపు వస్తే విత్డ్రా అయిపోతాయి ఆటోమేటిక్. అందుకని ఈ లోపే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారు వీళ్ళంతే. కానీ వైసీపీ లీగల్ టీం కేసుల విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది? అది వాళ్ళని అనడానికి ఏం లేదు, దాని వెనకాల ఏమవుతుందో జనాలకి అందరికి తెలుసు. అంటే సరైన ఫైట్ చేయలేకూడదు అనలేరు, దాంట్లో ఆ మాట చెప్పినా అది న్యాయ విరుద్ధం. రేపు పొద్దున్న ఇందులో కూడా అదే అవుతుంది సార్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళ ఆధారాలు లేవని చెప్తున్నా, ఆధారాలు చూపిస్తున్నాం, లేదంటే అరెస్టులు అయితే పెరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. అక్కడ ఫెయిల్ అయినట్టు అవదా వైసీపీ? చూపండి, రేపు పొద్దున వైసీపీ కనుక కేసులు విత్డ్రా చేస్తే టీడీపీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆపుతుంది. అప్పుడు దీంట్లో కూడా ఏదో వెళ్తారంటున్నారు. వాళ్ళు లీగల్ గా ఎట్లా వెళ్ళాలన్నది అది వీళ్ళకి లీగల్ గా అక్కడికి వెళ్తే అవ్వదు పని, వాళ్ళకి అవుతుంది. అది ఆ వ్యవస్థలో ఉన్న గొప్పతనం, వీళ్ళకున్న అదృష్టం అది. వైసీపీ ఆ విషయంలో సిబిఐ కాదు, ఎవడేం చేయలేడు. నరేంద్ర మోడీ అంతటోనే ఫుట్బాల్ ఆడుకున్నారు, గుర్తుందా? సిబిఐ డైరెక్టర్ మార్పు అప్పుడు, రఫేల్ అప్పుడు ఫుట్బాల్ ఆడుకున్నారు. చివరిలో ఆయన కళ్ళు తెరిచి కొట్టాల్సిన చోట కొట్టాక కంట్రోల్ అయింది. లేకపోతే నరేంద్ర మోడీని దించడానికి కుట్రలు పన్నారు వ్యవస్థల ద్వారా. రేపు మార్చి 10వ తేదీన ఏం జరిగే అవకాశం ఉంటుంది నిజంగా? ఇలాంటి కేసుల్లో విత్డ్రా చేసుకుంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? అది ఒక ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేసేసినప్పుడు పైకోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేయదు? వీళ్ళు అప్పీల్కి వెళ్తే తర్వాత వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, కేసు రీఓపెన్, హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాయి, వీళ్ళు కోరుకున్నట్టే జరుగుతున్నాయి. అంటే కొంచెం సాగదీస్తుందేమో, అలాగా రోజులు పెరుగుతాయి. రోజులు కూడా ఏముండదండి, ఏముండదు. చంద్రబాబు గారి జోలికి వ్యవస్థ వెళ్ళదంతే, అది ఆయన అదృష్టం. అంటే ఒక రకంగా బాబు గారికి మళ్ళీ క్లీన్ చిట్ వచ్చేసినట్టే ఈ కేసుల్లో కూడా. క్లీన్ చిట్ ఆయనకి ఆయన ఇచ్చుకుంటే దాన్ని ఎవడు ఏం చేయకుండా ఆపుతాయి వ్యవస్థలు. అదే కదా, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వ్యవహారంలో ఎక్కడి వరకైనా వెళ్తామంటున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. కానీ కేసుని విత్డ్రా చేసుకునే విషయంలో ఏం జరుగుద్ది రేపు మార్చి 10వ తేదీన కోర్టు ఏం చెప్తుంది వేచి